ఐ న్యూస్ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే ఇవాళ క్లోజింగ్ వచ్చి చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. యాక్చువల్గా 25,000 నిఫ్టీ వచ్చి 25,400 చేంజ్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 83,000 చేంజ్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 54,500 600 దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. ఎందుకంటే ట్రంప్ గారు ఆయన కొంచెం పాజిటివ్గా మెత్తబడటం, అలాగే నెగోసియేషన్స్కి ఓకే అంటాం, అలాగే యూఎస్ నుంచి ఒక స్పెషల్ బృందం ఇండియాకి రావటం, సో వీటన్నిటికీ వల్ల మార్కెట్స్ అన్నీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ ఈక్విటీ మార్కెట్స్. అలాగే ఈ ఫెడ్ మీటింగ్ అనేది వాళ్ళ బుధవారం నాడు అవుట్కమ్ వస్తుంది కాబట్టి, రేపు ఫెడ్ మీటింగ్ వస్తుంది కాబట్టి అది కూడా రేట్ కట్స్ చేసే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ రావటం, సో ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. నిఫ్టీ 25,700 మొన్న 24,700 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ లాస్ట్ 3 డేస్ నుంచే 25,400 దాకా వచ్చింది. దాదాపు 700 పాయింట్స్ పెరగటం అనేది జరిగింది. సో ఇది చూసుకుంటే మార్కెట్స్ అన్నిటి కూడా ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పాజిటివ్గా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్గా కంపెనీస్ అన్ని టాప్ 100 కంపెనీస్ అయితే బాగా లార్జ్గా లాభపడ్డాయి. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇప్పుడు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కమింగ్ వీక్స్లో. సో ట్రెండ్ ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే బాగా వచ్చాయి. వీటిల్లో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా బాగా గ్రో అయిన సెక్టర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆటోమొబైల్ లీడ్ తీసుకుంది, అది ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది. సో ఆటోమొబైల్లో చూసుకుంటే ఐషర్ మోటార్ కానీ, M&M కానీ, తర్వాత టాటా మోటార్స్, హీరో మోటార్, టీవీఎస్ మోటార్స్, ఇవన్నీ కూడా సేల్స్ బాగా గ్రో అవుతున్నాయి. వీళ్ళకి జిఎస్టీ తగ్గించడం అనేది ఒక పెద్ద పాజిటివ్ అయింది. అలాగే జిఎస్టీ బెనిఫిట్స్ కూడా వాళ్ళు కస్టమర్స్కి పాస్ చేయడం జరిగింది. దాంతో సేల్స్ బాగా పెరిగి రేట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ బాగా బూమ్ అయింది ఎఫ్ఎంసీజీ సెక్టర్. సో ఎఫ్ఎంసీజీ కూడా బాగా వచ్చాయి. కోల్గేట్ పామోలివ్ అనే, తర్వాత బ్రిటానియా, ఇవన్నీ కంపెనీస్ అన్నీ బాగా ర్యాలీలోకి వచ్చాయి. ఆ తర్వాత పతంజలి, ఇవన్నీ ఏవైతే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా, డాబర్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆ తర్వాత మేజర్ ర్యాలీ వచ్చింది ఇప్పుడు ఐటీ సెక్టర్స్లో స్టార్ట్ అయింది. సో ఐటీ సెక్టర్లో ఆ ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఇవ్వటం వల్ల ఈ కంపెనీస్ అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా స్టిల్ గ్రోయింగ్ ఏంటంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్లో ట్రై చేసుకోవచ్చు. అలాగే హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా, 4 కంపెనీలు కూడా మంచి గ్రోత్ అయితే కనపడుతున్నాయి. తర్వాత సెక్టర్ బాగా పెరిగిన సెక్టర్ ఈ టైర్ సెక్టర్ కానీ, సిఎట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇవి బాగా పెరిగినాయి. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఇంకా గ్రోయింగ్ బ్యాంకింగ్ స్టాక్స్, కోటక్ బ్యాంక్ 2050 దాకా వచ్చింది, 1950 నుంచి బాగా పెరుగుతున్నాయి. అలాగే బ్యాంకింగ్లో ఇంకా పెరగాల్సినవి యాక్సిస్ బ్యాంకు 100 పాయింట్స్ పెరిగింది, ఇంకా పెరగాలి. తర్వాత వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు 960, 970 మధ్యలో ఉంది, అది కూడా నెక్స్ట్ 1020 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇంకా 50 పాయింట్స్, 60 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే నెక్స్ట్ బాగా పెరిగింది డిఫెన్స్ సెక్టర్, ఒకటి బాగా గ్రో అవుతుంది. డిఫెన్స్లో తీసుకుంటే హాల్ దాదాపు 500 పాయింట్స్ పెరిగింది. అలాగే బీడిఎల్ 250 పాయింట్స్ పెరిగింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా 250 పాయింట్స్, మెజ్గాన్ డాక్ 300 పాయింట్స్ అలా పెరిగాయి. సో ఆల్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా ఇంకా కొంచెం బుల్ మార్కెట్లో ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ సెక్టర్స్లో చూసుకుంటే ఈవెన్ ఫార్మా సెక్టర్ కూడా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ గ్రోయింగ్ తీసుకుంటే అటు ఫార్మా సెక్టర్, ఇటు ఐటీ సెక్టర్ ఇంకా రావాల్సిన అవసరం కనపడుతుంది, ఎక్కువ పొటెన్షియల్ కనపడుతుంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే.